పొద్దున్న లేవగానే మనం చెక్ చేసేది ఫోన్లో నోటిఫికేషన్లని. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ చూడకుండా మన రోజు అస్సలు స్టార్ట్ అవ్వదు. రోజుకి కనీసం 5 నుంచి 6 గంటలు ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్లోనే కరిగిపోతుంది. అయితే ఇలా రోజంతా వేళ్లపై స్క్రోలింగ్ చేసేవాళ్ళు ఒకవైపు అయితే, మరోవైపు అదే సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీ చూపించి స్టార్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోతున్న వారు ఉన్నారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ వాల్టర్ కాంక్రీట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కంటెంట్ క్రియేషన్లో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అమెరికాలో ఇలాంటి పూర్తి డిగ్రీ ఇదే మొదటిది. ఈ కోర్సులో పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, వీడియో ఎడిటింగ్, ఆడియన్స్ అనాలిటిక్స్, సోషల్ మీడియా స్ట్రాటజీ, మాస్ కమ్యూనికేషన్ కోర్సులకు కొంత దగ్గరగా ఉన్న ఇక్కడ ఫోకస్ మొత్తం క్రియేటర్ స్కిల్స్ మీదే. అయితే కంటెంట్ క్రియేషన్లో ఇదే మొదటి కోర్స్ కాదు. సైరాక్యూస్, క్వీన్పియాక్, కొలరాడో యూనివర్సిటీలు ఇప్పటికే షార్ట్ కోర్సులు, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం టైంపాస్ కాదు, ఇది ఒక పెద్ద బిజినెస్. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ వాల్టర్ కాంక్రీట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కంటెంట్ క్రియేషన్లో కొత్త డిగ్రీ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అమెరికాలో ఇలాంటి పూర్తి డిగ్రీ ఇదే మొదటిది. ఈ కోర్సులో పాడ్కాస్టింగ్, స్టూడియో ప్రొడక్షన్, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, వీడియో ఎడిటింగ్, ఆడియన్స్ అనాలిటిక్స్, సోషల్ మీడియా స్ట్రాటజీ, మాస్ కమ్యూనికేషన్ కోర్సులకు కొంత దగ్గరగా ఉన్న ఇక్కడ ఫోకస్ మొత్తం క్రియేటర్ స్కిల్స్ మీదే. అయితే కంటెంట్ క్రియేషన్లో ఇదే మొదటి కోర్స్ కాదు. డిగ్రీ తీసుకున్నంత మాత్రాన ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోరు. కంటెంట్ క్రియేషన్లో ఇప్పటికీ క్రియేటివిటీ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించే శక్తి, ప్రేక్షకుడిని అర్థం చేసుకునే సామర్థ్యం చాలా ముఖ్యం. కానీ సరైన శిక్షణ ఉంటే ఈ ప్రయాణం కొంత సులభం కావచ్చు. మొత్తానికి ఒకప్పుడు సోషల్ మీడియా అంటే టైంపాస్ అనేవాళ్ళు. ఇప్పుడు అదే సోషల్ మీడియా చదువుకునే కోర్సుగా మారుతుంది. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అవుతానంటే సరదాగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యూనివర్సిటీలు ఆ కళను కెరియర్గా మార్చేందుకు క్లాస్ రూమ్స్ సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ తీసుకున్నంత మాత్రాన ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోరు. కంటెంట్ క్రియేషన్లో ఇప్పటికీ క్రియేటివిటీ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించే శక్తి, ప్రేక్షకుడిని అర్థం చేసుకునే సామర్థ్యం చాలా ముఖ్యం. కానీ సరైన శిక్షణ ఉంటే ఈ ప్రయాణం కొంత సులభం కావచ్చు. ఎందుకంటే రేపటి డిజిటల్ ప్రపంచంలో ఏం చదివావు అనే ప్రశ్నతో పాటు ఏం క్రియేట్ చేయగలవు అనే ప్రశ్న కూడా ట్రెండ్ కానుంది. మరి మీకు అవకాశం వస్తే కంటెంట్ క్రియేషన్లో డిగ్రీ చేస్తారా, లేక మీరే నేర్చుకుని ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనుకుంటున్నారా?